మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని పాకిస్తాన్ మొన్న ఏంటి ఇరాన్ మీదన ఇజ్రాయెల్ దాడులు ఖండించింది. అట్లాగే వాళ్ళు అణ్వస్త్రాలకు ఏం కాకుండా చూడండి ఏదన్నా జరిగితే మేము ఇన్వాల్వ్ అవుతామని అమెరికాకి హింట్ ఇచ్చింది. ఆ తర్వాతన ఇరాన్ వాళ్ళకేమో మీ మీద ఇజ్రాయెల్ దాడి మామూలు దాడుల విషయంలో మేము జోక్యం చేసుకోం కానీ ఏ అణుబాంబో కనుక ఇజ్రాయెల్ వేస్తే మేము అణుబాంబు తీసుకెళ్లి ఇజ్రాయెల్ మీద వేస్తామంది. అదే విషయాన్ని ఇరాన్ చెప్తే ఒక్కసారిగా కంగారు పడిపోయింది పాకిస్తాన్. ఎందుకంటే వీళ్ళు అణుబాంబు తీస్తామని చెప్పారంటే ఇజ్రాయెల్ వచ్చి వీళ్ళ మీద అణుబాంబు వేస్తుంది పాకిస్తాన్ మీద, లేకపోతే అమెరికానే వేస్తుంది. అందుకని భయపడిపోయి అబ్బాయి మేము అనలేదని చెప్పారు. అయితే అట్ ద సేమ్ టైం అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఇరాన్ మీద ఏమి అణుదాడి చెయ్యదు ఇజ్రాయెల్, క్లియర్. ఇరాన్లో ఉన్నటువంటి అణ్వస్త్రాలనే పేలుస్తుంది కానీ తన అణుబాంబును తెచ్చి ఇరాన్ మీద వేయదు, ఇది క్లియర్ పాయింట్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కొత్త అడుగులు ఏంటంటే ఓ పక్కన ఇంత మతపరమైనటువంటి దీంతో కథలు చెప్పి పాకిస్తాన్కి ఆనుకునే ఉండేది ఇరాన్. ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు దేశం విడిచి పొమ్మనమని చెప్తా ఉంటే టెహ్రాన్ నుంచి అనేక మంది వలస వెళ్ళిపోతున్నారు. ఇరాన్లో ఉన్న మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఆయుధ కర్మాగారాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆయుధ స్టోరేజీలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సైనిక ఆయుధాలు విమానాలు ఉన్నాయో ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ మిస్సైల్ దాడో యుద్ధ విమానాల దాడో చేసినప్పుడు అవి పేలి ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా కూలిపోయేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో అలాంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ వైపుకి బయలుదేరి వస్తే బార్డర్స్ క్లోజ్ చేసి తమ దేశంలోకి రానియకుండా అడ్డుపడుతోంది పాకిస్తాన్.